తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 53,06,395 మంది ఓటర్లు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో ప్రస్తుతం నల్గొండలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద అనే విషయాన్ని వెల్లడించడానికి మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్ చెప్పండి, ప్రస్తుతం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 22 మండలాలకు సంబంధించి మూడో దశ అంటే చివరి దశ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతోంది. మొత్తం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 539 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 4,600 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే మొదటి 2 దశ ఎన్నికలకు సంబంధించి పూర్తి భిన్నంగా ఇప్పుడు మూడో దశ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అంటే పూర్తిగా ఈ ఎన్నికలు పోలీసులకు అత్యంత సవాలని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే క్రిటికల్ ప్లేస్ లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, హుజూర్ నగర్ నియోజకవర్గం సంబంధించి ఇటు మేళ్ల చెరువు, చింతలపాలెం, ఈ మఠంపల్లి, ఈ 3 మండలాలు తెలంగాణ ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ 3 మండలాలకు సంబంధించి చాలా క్రిటికల్ ఆ ప్లేస్ లో ఉన్నాయి. అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం సంబంధించి చందంపేట మండలంలో అతి సమస్యాత్మక ప్రాంతం అని చెప్పొచ్చు. ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఆ ప్రాంతంలో సంబంధించి కంబాలపల్లి గ్రామం అంటే చాలా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. ఆ పంచాయతీ ఎన్నికలు వచ్చిందంటే చాలు అక్కడ ప్రత్యర్థులు బాంబులతో దాడులు చేసుకున్నటువంటి చరిత్ర ఆ గ్రామానికి ఉంది. ఆ నేపథ్యంలోనే అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు అక్కడ భారీ పోలీస్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి 2 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎదురైనటువంటి అనుభవాలను పాఠంగా తీసుకొని కూడా ఈసారి పోలీసు ఫోర్సు మరింత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 1 గంటకు ముగియనుంది. 1 గంట తర్వాత 2 గంటల వరకు 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.